మున్సిపల్ ఎన్నికల ఫలితాల వేళ నిజంగా రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం చోటు చేసుకుందా? ఎస్, ఖచ్చితంగా ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు పార్టీలు ఒక్కటైపోయాయి. కామారెడ్డి వేదికగా ఇప్పుడు అదే జరిగింది. 49 స్థానాలు ఉన్నటువంటి కామారెడ్డికి సంబంధించి సుమారుగా 25 స్థానాలు మెజార్టీ స్థానాలు రావాలి ఏ పార్టీకైనా. కాకపోతే హంగ్ ఏర్పడడంతో ఇటు కేసీఆర్ మరోవైపు రేవంత్ ఇద్దరు కూడా కలిసిపోయినటువంటి సందర్భం. అయితే అక్కడ స్థానిక నేతల ఈ యొక్క సయోధ్య కారణంగానే ఇది భావించాలా, లేకపోతే ఇరు పార్టీల అధిష్టాన పెద్దల నిర్ణయం మేరకే అక్కడ పొత్తు జరిగిందా? సో ఏదేమైనా సరే బీఆర్ఎస్ కాంగ్రెస్ కామారెడ్డి వేదికగా పొత్తు పెట్టుకున్నాయి. మేయర్ ఏమో కాంగ్రెస్ అభ్యర్థికి, చైర్మన్ పదవేమో కాంగ్రెస్ అభ్యర్థికి, వైస్ చైర్మన్ ఏమో బీఆర్ఎస్ అభ్యర్థికి ఇవ్వడం జరిగింది. సో కామారెడ్డిలో నిజంగా బీజేపీ 16 స్థానాలు సాధించుకున్నప్పటికీ అక్కడ చతికిలు పడిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ బీఆర్ఎస్ తన వ్యూహాన్ని ఫలించుకుందా? ఏదేమైనా సరే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు అనేటువంటి ఒక బలమైన వాదన ఇప్పుడు కామారెడ్డి వేదికగా ఇప్పుడు జోరుగా అయితే చర్చ అయితే సాగుతోంది. సో దీనికి సంబంధించి పూర్తి స్థాయి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీశైలం ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. శ్రీశైలం, చెప్పండి, అసలు ఎక్కడా జరగలేనటువంటి పరిణామాలన్నీ ఇప్పుడు మనం చూడాల్సి వస్తుంది. ఎస్, కామారెడ్డి వేదికగా జరిగినటువంటి ఒక పరిణామం, 49 స్థానాలు ఉన్నటువంటి ఈ యొక్క మున్సిపాలిటీ ఎక్కడా కూడా ఏ పార్టీకి రానటువంటి సందర్భం. కేవలం 19 స్థానాలు సాధించుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మేయర్ సాధించడం ఎలా సాధ్యమైంది? బీఆర్ఎస్కు ఉన్నటువంటి 11 మంది ఈ యొక్క వార్డు సభ్యులందరూ కూడా కాంగ్రెస్లో కలిసి ఈ యొక్క మిలాఖత్ అవ్వడానికి కారణం ఏమిటి? సో ఇప్పుడు మొత్తం వాస్తవంగా పరిస్థితులు ఏ విధంగా సూచిస్తున్నాయి? రాష్ట్ర రాజకీయాల్లో ఇది ఒక పెను సంచలనంగా ఇప్పటికీ రాజకీయ విశ్లేషకులు సైతం భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? అక్కడ స్థానికంగా కామారెడ్డిలో నెలకొన్నటువంటి పరిస్థితులు ఏమై ఉంటాయి? శ్రీశైలం. ఎగ్జాక్ట్లీ రాధాకృష్ణ, గత కొన్ని రోజుల కిందట మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేయడం జరిగింది. మనం చూసాం. అయితే ఎప్పుడైతే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిందో నాటి నుంచి నేటి వరకు కూడా 3 ప్రధాన పార్టీలు ఐసికి తైస్ అన్నట్టుగా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం, ప్రజల్లోకి వెళ్ళడం, పార్టీలకు సంబంధించినటువంటి మైనస్లంతా కూడా ప్రజల్లో చెప్పే ప్రయత్నం చేయడం, ఓట్ బ్యాంకును సొంతం చేసుకునే ప్రయత్నం చేయడం మనం చూసాం. సో ఎన్నికల ప్రక్రియ ముగిసింది, కౌంటింగ్ కూడా అయిపోయింది. పూర్తి స్థాయిలో కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఇవాళకు సంబంధించి ఇవాళ ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారము చైర్మన్ కావచ్చు, మేయర్ కావచ్చు నిర్ణయించాల్సినటువంటి అవసరం ఉంది. మీ చైర్మన్ మేయర్లకు సంబంధించినటువంటి ఇవాళ వాళ్ళని ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితిలో నేపథ్యంలో చాలా వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని మున్సిపాలిటీలు దాదాపు 20 నుంచి 30 మున్సిపాలిటీలకు సంబంధించి కొన్ని చోట్ల హంగ్ ఏర్పడడం, కొన్ని చోట్ల అక్కడ మున్సిపల్ చైర్మన్ సంబంధించినటువంటి పూర్తి స్థాయి అక్కడ మెజారిటీ ఆఫ్ సీట్లను సొంతం చేసుకోకపోవడం, ఇట్లా అనేక రకాలమైనటువంటి కారణాలు మనం చూస్తూ వచ్చాం. అయితే యాజ్ ఇట్ ఈస్ సేమ్ కామారెడ్డిలో కూడా అంటే 49 వార్డులు ఉన్నాయి. అక్కడ 49 వార్డులకు సంబంధించి కూడా అక్కడ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవాలంటే ఆల్మోస్ట్ 25 వార్డులు గెలవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. బట్ అక్కడ 3 ప్రధాన పార్టీలు పోటీ చేస్తే 3 ప్రధాన పార్టీలు ఏ ఒక్క పార్టీకి కూడా అక్కడ పూర్తి స్థాయి మెజారిటీ ఆఫ్ మ్యాజిక్ ఫిగర్ అయితే మనకు సొంతంగా అయినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ 19కే పరిమితమైంది, 25 వస్తే అక్కడ మున్సిపల్ చైర్మన్ పదవి కానీ 19కే పరిమితమైంది. బీజేపీ 16కే పరిమితమైంది. బీఆర్ఎస్ 11 చోట్లనే అక్కడ గెలిచినటువంటి పరిస్థితి. ఇట్లా పూర్తి స్థాయి అక్కడ మద్దతు లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా జతకట్టిననే తెలుస్తోంది. 19+11 ఓవరాల్ గా మనకు 30 వార్డులు అక్కడ పూర్తి స్థాయిలో అధికారాన్ని చేజిక్కించుకోవడానికి మున్సిపల్ చైర్మన్ కి సంబంధించిన పీఠానికి అవసరమైనటువంటి సీట్ల సంఖ్య 30కి చేరింది. అంటే కేవలం 25 ఉంటే సరిపోతుంది, ఇంకా అదనంగా ఒక 5 ఎక్స్ట్రానే ఉన్నాయంటే 30 వార్డులు ఉన్నాయంటే పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సంబంధించి అంటే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలో ఉన్నప్పటికీ అక్కడ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ సంబంధించిన పదవిని కైవసం చేసుకోవడానికి పూర్తి స్థాయిలో అక్కడ వార్డులు గెలవలేదు. పోనీ బీఆర్ఎస్ అన్న కైవసం చేసుకుందామంటే పూర్తి స్థాయి వార్డులు గెలలేదు. పోనీ బీజేపీ అయినా సొంతం చేసుకుందామంటే 16కే పరిమితమైంది. ఇంకా 10 స్థానాలు గెలవాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కలిసి
అక్కడ కాంగ్రెస్ పార్టీ రెబల్ గా అభ్యర్థి అయినటువంటి ఉమారా అనేటువంటి ఎవరైతే అభ్యర్థి ఉన్నారో అక్కడ ఆమెకు చైర్పర్సన్ పదవి ఇచ్చేందుకు ఒక అంగీకారానికి వచ్చినట్టు తెలుస్తుంది రాధాకృష్ణ. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి కాసర్ల గోదావరికి వైస్ చైర్మన్ పదవిని కట్టబెట్టేందుకు ఒక డీల్ ను కుదుర్చున్నట్టుగా తెలుస్తుంది. అసలు ఎవరు ఊహించలేరు కాంగ్రెస్ బీఆర్ఎస్ కలుస్తాయి అనేటువంటి ఆ పరిణామాన్ని ఎవరు ఊహించలేరు. కానీ కామారెడ్డిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కలవడం పైన తీవ్రమైనటువంటి చర్చ జరుగుతోంది. ఓవైపు కరీంనగర్ కి సంబంధించినటువంటి కార్పొరేషన్ లో ఓటింగ్ సంబంధించినటువంటి వెనకంజలో అంటే బీఆర్ఎస్ వెనకడుగు వేయడం తోటి అక్కడ కరీంనగర్ మున్సిపాలిటీ బీజేపీ కైవసం చేసుకోవడం, అంటే ఇంటర్నల్ గా కరీంనగర్ లో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు తెలపడం, ఇక్కడ బహిరంగంగానే కామారెడ్డిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటే అక్కడ మున్సిపల్ చైర్మన్ ని కైవసం చేసుకోవడం, ఇక అదేవిధంగా వైస్ చైర్మన్ కి సంబంధించి ఏమో బీఆర్ఎస్ తీసుకోవడం, అంటే ఒక అండర్స్టాండింగ్ మీదనే ఇటు చైర్మన్ పదవి కాంగ్రెస్ తీసుకుంటే వైస్ చైర్మన్ పదవి ఇక్కడ బీఆర్ఎస్ తీసుకోవడం, ఈ రెండు కలిసి ఒక మద్దతును తెలుపుకొని ఒక పద్ధతి ప్రకారమే ముందుకు పోతున్నట్టు తెలుస్తుంది. మరి ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి మాత్రం అక్కడ మరి మద్దతు తెలిపొద్దు, బీజేపీకి అక్కడ శ్రీశైలం. ఇప్పుడు నాకు ప్రధానంగా ఒక డౌట్, అంటే 19 స్థానాలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 11 స్థానాలు ఉన్నటువంటి బీఆర్ఎస్తో టైఅప్ అయింది కాబట్టి స్వతంత్రులు అవసరం లేకుండా ఉండదు, అవసరం ఉండదు. అటువంటిది ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి ఉమారాణి ఆమెని తీసుకుని మరి అంటే ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులను కాంగ్రెస్లోకి తీసుకున్నట్లే తెలుస్తోంది మనకు ఉన్నటువంటి సమాచారం మేరకి. సో ఉమారాణిని తీసుకోకుండా ఉన్నా సరే కాంగ్రెస్ మేయర్ ఎవరికొకరికి ఇవ్వచ్చు, కానీ ఇక్కడ ఉమారాణి బ్యాక్గ్రౌండ్లో ఏమన్నా తన పాలిటిక్స్ ఏమన్నా నడిపించారా, అసలు ఉమారాణి ఎవరు, రెబల్ అభ్యర్థిగా ఆమె పోటీకి దిగడానికి కారణాలు ఏమిటి అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చే కూర్చుంది. దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏమేమి ఉండొచ్చు శ్రీశైలం? ప్రధానంగా ఇప్పుడు ఎవరైతే ఉమారాణి చైర్మన్ పదవికి సంబంధించినటువంటి పేరు తెరమికి వస్తా ఉందో ఆమె కొంత కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి. అక్కడ ఆమె ఆశించినప్పటికీ కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ రాకపోవడం, అయినప్పటికీ ఆమె రెబల్ గా పోటీ చేసి తన సత్తాను చాటడం, కొంత రాజకీయంగా ఆమె పోటీ పైన ఆమె గెలుపు పైన కొంత చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఉమారానికి చైర్పర్సన్ పదవి ఇస్తే బాగుంటుందని ఇప్పుడు ఒక కోణంలో కాంగ్రెస్ ఆలోచించినట్టుగా తెలుస్తోంది రాధాకృష్ణ. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం కాంగ్రెస్ రెబల్స్ ను కూడా కాపాడుకుంటుంది. గతంలో మనం చూస్తున్నాం జగిత్యాలలో జీవన్ రెడ్డి అక్కడ చేసినటువంటి పోరాటం కావచ్చు, ఆయన రెబల్స్ ను బరిలోకి దించి గెలిపించినటువంటి తీరు కావచ్చు. బట్ అక్కడ జగిత్యాలలో కూడా ఫైనల్ గా రెబల్స్ అందరూ కూడా కలిసిపోయారు. ఆ జీవన్ రెడ్డి బలపరిచిన ఇండిపెండెంట్ అభ్యర్థులంతా కూడా కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చి కాంగ్రెస్ కి అక్కడ పట్టం కట్టినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఎక్కడ ఎవరు గెలిచినా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రెబల్స్ అంతా కూడా మా వాళ్ళే, కొత్త పాత అనే తేడా లేదు, బీఫామ్ తీసుకున్న వాళ్ళు బీఫామ్ తీసుకుని వాళ్ళని తేడా లేదు, ఎవరు గెలిచినా మా వాళ్ళనేటువంటి ఒక కాన్సెప్ట్ లో కాంగ్రెస్ ఉంది. కాబట్టి రెబల్ అభ్యర్థి రెబల్ గా గెలిచినటువంటి ఉమారానికి కొంత మెజారిటీ ఆఫ్ అక్కడ కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ అంతా కూడా ఆమె వైపే మొగ్గు చూపడంతో ఆమె మున్సిపల్ చైర్మన్ పదవిని ఆమె సొంతం చేసుకున్నట్టుగా ఆమె ఆ పీఠాన్ని అధిరోహించినట్టుగా తెలుస్తుంది రాధాకృష్ణ. మరొకవైపు శ్రీశైలం, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన సార్వత్రిక ఎన్నికలు చూస్తే ఖచ్చితంగా కామారెడ్డి పీఠం నిజంగా ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. అక్కడ ఇద్దరు ముఖ్యమంత్రుల అభ్యర్థులను కాదని, అంటే ఒకవైపు రేవంత్ రెడ్డి పోటీ చేశారు, మరోవైపు కేసీఆర్ పోటీ చేసినటువంటి సందర్భం, ఇద్దరు అభ్యర్థులను ఓడగొట్టించినటువంటి కామారెడ్డి నియోజకవర్గం అంటే పెద్ద సెన్సేషన్. ఆ యొక్క గెలిచిన అభ్యర్థి విజేత ఎవరో కాదు, బీజేపీ అభ్యర్థి కాటేపల్లి వెంకట రమణారెడ్డికి చెక్ పెట్టాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈ రెండు పార్టీలు అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇలా చేశాయని అనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ, అంటే ప్రధానంగా అక్కడ బీజేపీకి చోటు వద్దు, ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ కలిసి అయినా సరే కానీ బీజేపీని అక్కడ ముందడుగు వేయనివ్వనటువంటి కాన్సెప్ట్ లోనే మరి ఈ ప్రయత్నం చేసినట్టుగా ఈ రెండు పార్టీలు ప్రయత్నం చేసినట్టుగా అయితే తెలుస్తుంది రాధాకృష్ణ. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం కాటేపల్లి వెంకటరమణారెడ్డి మాత్రం తన మార్కుని గతంలోనే చూపించారు. గతంలో మనం చూసాము అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తన మార్కును చూపించారు. అటువంటి మార్కు చూపించినటువంటి కాటేపల్లి వెంకటరమణారెడ్డికి సంబంధించి అక్కడ బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో ముందుకు రానివద్దు, బీజేపీకి సంబంధించి పూర్తి స్థాయి మద్దతు కూడా లేనటువంటి పక్షంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటవ్వడం మీద మాత్రం కొంత చర్చ జరుగుతుంది. ఎందుకంటే 16 స్థానాల్లో బీజేపీ గెలిచింది. 16 స్థానాలంటే మినిమం బీఆర్ఎస్ ఒకవేళ మద్దతు ఇచ్చినట్టుంటే, ఒకవేళ బీఆర్ఎస్ మద్దతు ఇచ్చి ఉంటే మాత్రం అక్కడ ఖచ్చితంగా బీజేపీ మున్సిపల్ చైర్మన్ పదవిని కైవసం చేసుకునేది. కానీ అక్కడ ఎవరు ఊహించని రీతిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటవ్వడం మీద కొంత చర్చ జరుగుతుంది. కేవలం
కేవలం బీజేపీకి మున్సిపల్ చైర్మన్ పదవులు దక్కకుండా ఉండేందుకే కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కలిసిపోయాయనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది రాధాకృష్ణ. కామారెడ్డి మున్సిపాలిటీని చేజెక్కించుకోవడంలో బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎవరు కాటేపల్లి వెంకట రమణారెడ్డి విఫలమయ్యారా?